హలో అండి, ఇది వచ్చేసి నా బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ లేవగానే తలకైతే మంచిగా ఆయిల్ అయితే పెట్టుకున్నాను, బర్త్డే రోజు తలస్నానం చేయాలని చెప్పి. సో 2 డేస్ నుంచి హెల్త్ అయితే కొంచెం బాగాలేదు. వెదర్ చేంజ్ అవ్వటం వల్ల జలుబు చేసింది, లైట్గా దగ్గు కూడా ఉంది. అండ్ ఇప్పుడు చూస్తున్నది నా బర్త్డే అవుట్ఫిట్ అనమాట. బర్త్డే కోసం అని చెప్పి ముందు రోజు అమ్మతో కలిసి మచిలీపట్నంలోనే సిఎంఆర్ షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాను. సో అంత హెవీగా కాకుండా సింపుల్గా కాటన్ ప్రిఫర్ చేశాను. సైడ్ కట్ వర్క్ ఏమో అంబరెల్లాతో కంఫర్ట్గా ఉంటుంది, ప్రెగ్నెన్సీ టైంలో ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పి. ఇంకా బర్త్డే రోజున సో ప్రెగ్నెన్సీ టైంలో మోస్ట్లీ పెద్ద పెద్ద టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళాం కాబట్టి మా ఇంటి దగ్గర ఉన్న వినాయక స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అలాగే మే 10 వచ్చేసి సాటర్డే వచ్చింది కాబట్టి సాటర్డే రోజు ఏమి తినము నాన్ వెజ్ అలా. సో బయటికి ఎక్కడికి కూడా వెళ్ళలేదన్నమాట. ఇంట్లో అమ్మ సాటర్డే పప్పుచారు చేస్తారు, పప్పుచారు అయితే చేసింది. అలాగే పాయసం ఏమన్నా కాయనా అంది, బట్ ముందు మంత్లోనే నాది శ్రీమంతం అయ్యింది, అప్పుడు కొంచెం స్వీట్స్ హెవీగా తిన్నానని చెప్పి ఏమీ వద్దన్నాను అనమాట. ఇంకా నైట్ వచ్చేసి కేక్ కటింగ్ చేద్దామని మా వారు మా చెల్లి అయితే ప్లాన్ చేసుకున్నారు. సో మా చెల్లి వచ్చేసి ఇలా సింపుల్గా బెలూన్స్తో డెకరేషన్ అయితే చేసింది. మా వారు వచ్చేసేసి నైట్ టైం కేక్ అయితే తెచ్చారు, కూల్ కేక్. బర్త్డే చేసుకోవాలి అన్న పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఏం లేకుండే, బట్ ఇంట్లో వాళ్ళు చేసుకో కేక్ సింపుల్గా కేక్ తెచ్చి కట్ చేసుకొని ఇంటి పక్కన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చుకో అని చెప్పి అన్నారనమాట. సో అందుకనే సో ప్రెగ్నెన్సీ కూడా గుర్తుంటుంది కదా, ప్రెగ్నెంట్ టైంలో ఇలా నా బర్త్డే వచ్చింది, ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను అని చెప్పి. పాప టైం అప్పుడు కూడా వచ్చింది కానీ ఏం సెలబ్రేట్ చేసుకోలేదు లాక్డౌన్ వల్ల. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఆ కేక్ అయితే తెచ్చారు, బటర్ స్కాచ్ ఫ్లేవర్. ఆ కేక్ కట్ చేశానే కానీ అప్పుడు కొంచెం నోట్లో పెట్టినప్పుడు తిన్నాను, తర్వాత అసలు కొంచెం కూడా తినలేదు, ఎందుకంటే లైట్ కోల్డ్ కాఫ్ ఉంది. సో ప్రెగ్నెంట్ టైంలో అంత హెల్త్కి మంచిది కాదని చెప్పి తినలేదన్నమాట. సో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఫస్ట్ పీస్ అయితే మీకే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా వారైతే ఇలా స్పూన్స్తో అయితే పెట్టారు. అండ్ ఇంటికాడ ఒక 4 పిల్లల్ని అయితే మెయిన్గా ఇదివరకు నేను ట్యూషన్ చెప్పేదాన్ని, ట్యూషన్ చెప్పినప్పుడు ఉంటారు పిల్లలు, వాళ్ళైతే పిలుచుకున్నాను. సో వాళ్ళు వచ్చారనమాట, ఇంకా వాళ్ళకు కూడా కేక్ అయి పెట్టాను. సాటర్డే అవడంతో ఇంట్లో ఏమీ ప్రిపేర్ చేయలేదు, నాన్ వెజ్ కూడా బయట నుంచి ఏం తెచ్చుకోలేము కాబట్టి మా వారైతే ఆర్డర్ అయితే పెట్టారనమాట. వెజ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఆర్డర్ పెట్టారు. ఇంకా నైట్కి అయితే అవే అనమాట. కేక్ కట్ చేసి ఇంకా ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. ఇంకా అదే రోజు మా అన్నయ్య వాళ్ళ బాబు బర్త్డే, అంటే నాకు అల్లుడు అవుతాడనమాట, చిన్న అల్లుడు. సో ఆడి బర్త్డే కూడా వాళ్ళు కూడా వచ్చారనమాట కేక్ కటింగ్ టయానికి. సో వాడి బర్త్డే అక్కడ కేక్ కట్ చేసి వాడు నాకు బాక్స్లో అయితే తీసుకొచ్చాడు. సో వాడు తెచ్చింది కూడా సేమ్ నేను ఏ కేక్ అయితే తీసుకున్నానో సేమ్ అదే కలరు, అదే ఫ్లేవరు. అదే చెప్తున్నాను అనమాట, ఎరా మళ్ళీ నన్ను కాపీ చేసావా అత్తని, నా బర్త్డే రోజునే పుట్టి మళ్ళీ కేక్ కూడా నాకులాగే కాపీ చేసావా అని చెప్పి. సో బర్త్డే అనమాట. సో మా ఇద్దరిని బ్లెస్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో మీ ఇద్దరం కలిసి ఫస్ట్ టైము ఇలా చేసుకోవటము. నేను ఎప్పుడు చెన్నైలో ఉంటాను, వాడు ఇక్కడ ఉంటాడు, సపరేట్గా చేసుకోవటమే. కానీ ఈ బర్త్డేకి ఇక్కడే ఉన్నాం కాబట్టి సో చేసుకున్నాం. ఈ పాప వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి. సో తను కూడా వచ్చింది, తనకు కూడా కేక్ అయితే పెట్టి ఇంకా ఇంతే అనమాట. వచ్చిన వాళ్ళకైతే కేక్ పీసెస్ ఇచ్చేసాను. ఇంట్లో మా అమ్మ ఉంది, మా అమ్మకి ఇచ్చేసి ఇంకా అమ్మ కోసం, ఇంకా షాప్ నుంచి అమ్మ రాలేదు, అమ్మ కోసం అయితే సపరేట్గా తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టామన్నమాట. మార్నింగ్ నా బర్త్డే అని తెలిసినప్పటి నుంచి మా పాప అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే మార్నింగ్ నుంచి కూడా అమ్మ బర్త్డే అంట. సో కేక్ కోసం అసలు వెయిటింగ్ మామూలుగా చేయట్లేదు, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి. సో కేక్ అనేది మేము ఎప్పుడు తినము, ఎప్పుడైనా చాలా రేర్గా తింటూ ఉంటాము, అది కూడా ఇలా బర్త్డేస్ వచ్చినప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇంతేనండి సింపుల్గా నా బర్త్డే అయితే నా ప్రెగ్నెన్సీ టైంలో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోస్లో నా ప్రెగ్నెన్సీ రివీల్ బ్లాగ్, అలాగే నా ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం ఎలా ఉంది అనేది షేర్ చేసుకున్నాను అనమాట. సో ఆ వీడియోలో అడుగుతున్నారు మీకు బేబీ మూమెంట్స్ ఎప్పటి నుంచి తెలుస్తున్నాయి అని కొన్ని డౌట్స్ ఇన్స్టాలో. రాబోతున్న వీడియోస్లో ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్, బాయ్.